కొంతమంది మహాభక్తులు తమకు దైవ సాక్షాత్కారమైనప్పుడు వారి వారి స్థానిక భాషల్లో వ్యవహారికంలోనూ పదములలోనూ స్తోత్రం చేసిరి. వారు సాధారణ వ్యాకరణ నిబంధనలు కూడా అతిక్రమించి అయినను ఆ స్తోత్రములను ఆ విధంగానే పట్టింపవలెను. ఛందోబద్ధంగా ఉండవలేను కదా అని మార్పు చేసించో అనుకున్న ఫలం లభింపదు. భక్తుని యొక్క ఏ పదజాలంలో భగవానుడు సంతుష్టుడై వరములిచ్చినో ఆ పదములలో భగవాని అనుగ్రహ శక్తి ఉండును. ఆయా పదములతో కూడిన స్తోత్రములను మనం పఠించినప్పుడు మన చైతన్యము తొందరగా భగవచ్చైతన్యానికి సామీప్యంలో ఉండును. భగవానుడు భావప్రియుడు కానీ బాహ్యప్రియుడు కాదు. భావన అనున్నది శాశ్వతమైన శక్తి. ఈ విషయమును గమనింపుము అని చెప్పాను. అంతటా నేను ఇట్లాంటిని, అయ్యా భోజనానంతరము సద్గురుని గూర్చిన గోష్ఠి ఎంతయో ముదావహము.